ప్రాణాహిత చేవల్ల అలా విజన్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇది నాకు ఒక పొలిటికల్ అనౌన్స్మెంట్ అనిపిస్తుంది. ఎట్లనంటే వెనకటికి హెడ్ వర్కులు, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్లు, క్లియరెన్సులు, యాక్చువల్ వాటర్ డెలివరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, పార్షల్ కెనాల్ తవ్వడాలైనా ఎప్పుడైనా చేసి రైలు. ఇప్పుడు ఇవాళ 22 కిలోమీటర్ల టన్నల్ అన్నారు, మళ్ళీ వెనకటికి చేయొచ్చు కదా, కరెక్టా రాంగా? ఎందుకు చేయలే? మొత్తం 27 కిలోమీటర్ల టనల్ అంట, అది ఓపెను మళ్ళీ క్లోజ్డ్. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కొత్త అలైన్మెంట్, బెటర్ ఇంజనీరింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు డిపిఆర్లో ఏదైతే ఉంది చూడు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఎక్సెట్రా ఈ జంక్షన్ ఏదైతే ఉంటుంది చూడు, ఈ ఒరిజినల్ డిజైన్ ఏదైతే ఉంటుంది చూడు, ఇవన్నీ ఇప్పుడు సబ్మిట్ చేయాలి కదా. ఇంకా చేసిండ్రా? చేయలే. కాంగ్రెస్ ఏమంటుంది, ఇది ఒక చీపర్ ఆల్టర్నేటివ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని వాడుకుందాము అని చెప్పి చెప్తున్నారు. ఈ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఎరా ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని. అంటే తెలంగాణ వచ్చినాక వచ్చింది. సింపుల్ టనల్ కెనాల్ నరేటివ్ తీసుకొని వచ్చింది అని అంటే 22 కిలోమీటర్ల టనల్ తవ్వాలనంటే ఇంటర్ స్టేట్ అప్రూవల్స్ ఉండాలి కదా ఫస్ట్. అయితే దాని తర్వాత నీ బ్యారేజ్ రీడిజైన్ కావాలి కదా. నీ బ్యారేజ్ రీడిజైన్ అయిన తర్వాత ఈ టనల్ నుంచి వచ్చే వరదకు, నీళ్లకు, మళ్ళీ సబ్మర్జన్స్, ముంపు ప్రాంతం, వరద ఎట్లుంటుంది అనేది దీన్ని స్టడీ చేయాలి కదా. మళ్ళీ వరద స్టడీ చేసినప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్లు అవసరం ఉంటాయి కదా, ఫ్లడ్ మోడలింగ్ అనేది అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ అవసరం ఉన్నప్పుడు, పంచాయతీ ఉన్నప్పుడు మహారాష్ట్రతో నెగోషియేషన్స్ అనేది ఉంటుంది కదా. ఇది చెంపల మీద బుగ్గల మీద పడ్డట్టు పింపుల్ అనుకున్నారా? అంత సింపుల్గా ఉండనీకే, ఒత్తుతే పగిలిపోనీకే.